చాలాసేపు అయిందా? సాయంత్రం అవుతుంది. స్కూల్లో ఆ పని ఈ పని చేసుకొచ్చేలోపు కొంచెం లేట్ అయింది. పర్వాలేదు మాస్టారు, బళ్ళో మీరుంటే పిల్లలకు కూడా సరస్వతీదేవి ఒళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది. పాఠం నేర్పించడం పని కాదు, బాధ్యత. అంతే అంతే. స్కూల్కి వెళ్లే ముందు రోజు ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటారా? మొక్కలకి నీళ్లు పోయడం, బాత్రూంలో నీళ్లు నింపడం, ఎక్కిళ్ళు పట్టిన వాళ్ళకి నీళ్లు అందించడం, వీటికి ప్రాక్టీస్ అవసరమా? మీ మౌనమే నాకు అర్థమయ్యేలా చేసింది. ఏమర్థమైందండి? మీరు టీచర్ కాదు. ఏం కావాలంటే అది రాసుకునే ఓచర్. మనసులో ఏముందో తెలుసుకుని తగ్గట్టుగా నడుచుకునే మీరు పిల్లల మనసుని గెలుచుకున్నారు. మా వారు మాస్టారు అని నేను అనొచ్చు, కానీ వాళ్ళు మాత్రం గణపతన్నా అని ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నా మనసుని కూడా గెలుచుకున్నారు. ఏమండి, ఒకటి అడగొచ్చా? అయ్యో, అపార్థానికి తావులేదు. నేను ఇంకా అడగనేలేదు. అడగండి. మనం పరిచయం అయి నెల కూడా కాలేదు. నాకైతే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. అనిపించడం వేరు, అస్తమానం కనిపించడం వేరు. యాక్సిడెంటల్గా కాకుండా యాక్సిడెంట్తో కలిసాం. మన పెళ్ళి అవుతుందా లేదన్న అయోమయంలోనే 5 సార్లు కలిసి ఉండొచ్చు. సూటిగా చెప్తారా ప్లీజ్? ఇంత తక్కువ రోజుల్లో నేనంటే మీకు అంత ఇష్టం ఎలా ఏర్పడింది? మీ మౌనాన్ని అర్థం చేసుకునే మేధస్సు అయితే నాకు లేదు. అయినా చెప్పాల్సిందే. ఇది ప్రశ్న అని మీరు అనుకున్నా, అనుమానం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీతో పోల్చుకుంటే అంత అందగాడిని కాను, మీలా ఆస్తిపరుణ్ణి కాను. సమాధానం చెప్పమంటారా? చెప్పకపోతే నాకు సరిగా నిద్ర పట్టదు. ఒక్క వాక్యంలో చెప్పేస్తాను. మిమ్మల్ని ఇష్టపడ్డానికి ఒకే ఒక కారణం, మీరు టీచర్ కాబట్టి. ఇంకోలా అనుకోకండి మాస్టారు. మీరు చదువు చెప్పే ఉపాధ్యాయుడు కాకపోయి ఉంటే ఈ సంబంధం ఖాయం చేసుకోవడానికి నేను ప్రయత్నమే చేసి ఉండేదాన్ని కాదు. నేను అత్తారింటికి వెళ్ళడం కన్నా మీరు బడికి వెళ్ళడమే నాకు నచ్చింది. ఈ అమ్మాయి నేను నిజంగానే టీచర్ అనే భ్రమలో ఉంది. నా చేత తాళి కట్టించుకోవడానికి తల వంచిన తర్వాత నిజం తెలిస్తే నేను తల వంచుకోవాల్సి వస్తుంది. ఆలస్యం చేస్తే అబద్ధమైన అమృతం కూడా నిజమైన విషయంగా మారుతుంది. చెప్పేస్తాను, ఇంకో తప్పు జరగకముందే చెప్పేస్తాను. ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? నన్ను ఇంకెవరో అడగకముందే చెప్పాలనుకుంటున్నానండి. ఏంటది? అదేంటంటే నేను మీరు అనుకుంటున్నట్టు నేను మాస్టర్ని కాను. టీచింగ్ చేసే టీచర్ని కాను. మా స్కూల్లో
నేనొక ప్యూన్ని. అటెండర్ అని మీతో చెప్తున్నాను. పిల్లని ఇంత మోసం చేస్తారా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ నేను పెళ్లి చేసుకునేదే చదువుకోవాలని ప్రోత్సహించే టీచర్ నన్ను కలలు కన్నాను. నన్ను ముంచినట్టే మిమ్మల్ని కన్న తలని కూడా. అనవసరంగా నిజం చెప్పినట్టున్నాను. హర్ట్ అయిపోయి ఈ అమ్మాయి ఇక్కడి నుండి నన్ను తోయడం, తను దూకేయడం చేసేలా ఉంది. నమ్మేశారు. మీరు నన్ను నమ్మేశారు. నేను జోక్ చేస్తే అదే నిజం అనుకుని నమ్మేశారు. మీరు చెప్పింది అబద్ధమా? లేకపోతే ఏంటండి, పెళ్లి చేసుకోబోతున్నాం. ఇన్నాళ్ళు కలలే కనుంటారు. కాస్తైనా కామెడీ ఉండాలి కదా అని చెప్తే అంతలా కొట్టేస్తారా? చూడండి, పొరపాటును కూడా ఇలాంటి జోక్స్ వేయకండి. చదువు విషయంలో అబద్ధం చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. నటించడం ఇంత కష్టమా? అమ్మ ముందు అలవాటైపోయింది, ఈ అమ్మాయి ముందు మేనేజ్ చేయలేకపోతున్నా. ఏదేమైనా నువ్వు పీకర్లో తూబిలోకి దిగిపోయావరా గణపతి. నిన్ను మీ అమ్మ చంపుతుందో, నీ కాబోయే భార్య చంపుతుందో దేవుడికే తెలియాలి. నమస్తే సేటు.
ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? సమాధానం ఇవ్వవు. నా లక్ష నాకు ఎప్పుడు ఇస్తావు? ఇదంతా కాదు గాని నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. రూపాయి కూడా ఇవ్వను. హ్మ్. ఈ నెక్లెస్ 4 లక్షల దాకా ఉంటుంది. 2 నాకివ్వు, 1 నువ్వు పాత బాకీలో జమ చేసుకో. దొంగతనం చేశావా? ఎలా కనిపిస్తున్నాను సార్ నీకు? సరే, ఏ షాపులో కొన్నారు? దీని బిల్లు ఉందా? బా, ఎక్కడ కొన్నామో ఏం గుర్తుంటుంది సేటు? బిల్లు ఎక్కడో పోయింది. అయినా చేతిలో నగలు పెట్టుకునే డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రశ్నలేంటి సేటు? చాలా దొంగ సొమ్ము మా దగ్గరకు వస్తుంది. పోలీసులు వచ్చి రికవరీ చేసుకుంటారు. మాకేమో లాస్ట్కి చెప్ప మిగులుతుంది. దొంగ వ్యాపారం మేం చేయట్లేదు. సీసీ కెమెరాలో అన్నీ రికార్డ్ అవుతుంటాయి. బా సేటు, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. ఇది నా లవర్ది సేటు. నాకు కొంచెం డబ్బులు అవసరం ఉండి తాకట్టు పెడుతున్నాను. దొంగనైతే అమ్మేసేవాను కదా. 1 వారంలో వచ్చి విడిపించుకుని తీసుకెళ్తాను గానీ ముందు తీసుకుని డబ్బులి. తెలిసిన వాడివి కాబట్టి ఇస్తున్నాను. ఏదైనా తేడా వస్తే సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు పంపిస్తా. రాదులే సేటు, ముందు డబ్బులు ఇవ్వు. ఇదిగో 2 లక్షలు. థ్యాంక్ యూ సేటు. నీకసలు బుద్ధే లేదు. మాస్టర్ జోక్ చేస్తారని కూడా తెలుసుకోలేకపోయావు. కోపంలో తిట్టి మీ మీద చేయి చేసుకున్నాను. ఒక గురువుని పట్టుకుని అలా అన్నానంటే ఖచ్చితంగా నాకు పాపం తగులుతుంది. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ నేను పెళ్లి చేసుకునేదే కొత్త పెళ్లి కూతురువి, పైగా కోరుకున్న వాడితో పెళ్లి జరగబోతుందని ఆనందంతో ఊహల్లో విహరిస్తా అనుకుంటే డల్ గా ఉన్నావేంటత్తా? మళ్ళీ ఏదైనా కొత్త సమస్య? అంత నా వల్లే. అసలు నాకు బుద్ధి లేదు. నన్ను ఆ దేవుడు క్షమించడు లక్కీ. అంత పాపం ఏం చేసావత్తా? ఖచ్చితంగా ఆయన బాధపడుతూ ఉంటారు. మీ ఆయన మా ఆయన మరి లేకపోతే ఏంటత్తా? అసలేమైంది? మాస్టర్ నన్ను ఏడిపించడానికి తను మాస్టర్ కాదు ప్యూన్ అని చెప్పాడు. పాపం దాన్ని కొట్టాను. అందుకు ఫీల్ అవుతున్నావా? సరే, మాస్టర్ నంబర్ చెప్పు. ఎందుకు చెప్పమన్నానా? 83-282. హలో. గణపతేనా మాట్లాడేది? అవునండి. మా అత్త మాట్లాడుతుందంట. హలో, నేను అలా అనేసరికి మీరేం బాధపడలేదు కదా? అయ్యో లేదండి. సారీ అండి, ఇంకెప్పుడు అలా అనను. ఓకే అండి. రేపు మిమ్మల్ని కలవచ్చా? ష్యూర్ అండి. సరే, ఉంటానండి. బాయ్. నో డౌట్ అత్తా, గణపతి గారు మాస్టారే.
విద్య విద్య ఏంటిది మోకాళ్ళ మీద అన్ని మెట్లు ఎక్కాలా ఏంటిది ఇంకా చాలా మెట్లున్నాయి విద్య ఇప్పటికే చాలా మెట్లు ఎక్కావు ఇంకా చాలా మెట్లున్నాయి విద్య హే, విద్య విద్య ఎందుకు విద్య ఎలా చేస్తున్నావు హలో హలో మీ 2 లక్షలు రెడీగా ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళండి నమ్మొచ్చా? వచ్చిన తర్వాత అక్కడి నుంచి జంప్ అయిపోతావా? ఎక్స్ట్రా డైలాగ్స్ వద్దు ఎక్కడికి రావాలో చెప్పు నేనే వచ్చి నీ మొహాన పడేసి వెళ్తా ఇప్పుడు నేను ఊళ్ళో లేను. సరే రేపు తీసుకొని రా. సరే నిధి కూర్చో వెయిటర్ సుబ్బు. ఇంకో రోడ్డు తీసుకురా నాకొద్దు. నన్ను క్షమించినది ఏమైంది? నా అవసరం కోసం నిన్ను ఇబ్బంది పెడుతున్నాను మొదట్లో ఏదో అల్లరిగా నేను ఇబ్బంది పెట్టాను కానీ నీతో ఈ ట్రావెల్లో నువ్వెంత మంచిదానివో అర్థమవుతూ వచ్చింది నీ పేరు నిధి అని కాదు బంగారం అని పెట్టుండాల్సింది థ్యాంక్ యూ సుబ్బు. నిన్ను నేను అడిగింది చాలా పెద్ద అమౌంట్ నువ్వు తీసుకురావడం కష్టమని తెలిసినా నా అవసరం అలాంటిది ఒక పక్క నా పర్సనల్ ఇష్యూస్ మరో పక్క మా అన్నయ్య విఘ్నేష్ది నీది పెళ్ళి ఆపాలన్న బాధ్యత మరోవైపు ఎనీవే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నువ్వు తెచ్చిన డబ్బు నాకేం అవసరం లేదు తీసుకెళ్ళిపో నా గురించి మా నాన్న కూడా నీ అంతలా ఆలోచించలేదు సుబ్బు. ఎవరైనా అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేస్తారు కానీ నువ్వు ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదని చూస్తున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ అండ్ గుడ్ బాయ్ సుబ్బు. సేమ్ టు యూ వాట్? నేను బాయ్నా? నిన్ను హే స్టాప్ జస్ట్ జోక్ చేశాను కూల్ కూల్ ఏమైంది నిధి మీ అన్నయ్యతో నా పెళ్ళని గుర్తొచ్చింది. ఆ విషయం గుర్తుకు రాగానే నాలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇష్టం లేని వాడితో లైఫ్ అంతా ఎలా ట్రావెల్ చేయాలని అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. చూడు నిధి ఎలా అయినా నేను మా అన్నయ్యతో నీ పెళ్ళి ఆపేస్తాను నీ పెదాలపై చిరునవ్వు నేను పోనివ్వను థ్యాంక్ యూ సుబ్బు. అదే హోప్తో బతుకుతున్నాను. దాని గురించి ఎక్కువ ఆలోచించకు సరేనా సరే క్లాస్కి టైం అవుతుంది నేను వస్తాను. ఏదైనా తినేసి వెళ్ళు పర్వాలేదు. సరే జాగ్రత్త టేక్ కేర్ బాయ్.